ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. ద గ్రీడీ స్టిర్ అప్ కాన్ఫ్లిక్ట్, బట్ దోస్ who trust in the Lord will prosper. Proverbs chapter 28 verse 25. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన నమ్మకం ఉంచేవారు ఎప్పటికైనా అభివృద్ధి చెందుతారు. వారి అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. వారికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎన్ని ప్లాన్స్ వారి శత్రువులు వేసినా వారిదే విజయం. ఈ రోజున మనము లోకంలో చూస్తే అభివృద్ధి చెందాలని, గొప్పవాళ్ళు అవ్వాలని ప్రజలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఎదగడం కోసం, వీరి బిజినెస్ రన్ అవ్వడం కోసం ఇంకొందరిని తప్పు అంటున్నారు, వారిని దూషిస్తున్నారు. వారిదంతా మోసం, మా దగ్గరికి రండి అని అంటున్నారు. ఉదాహరణకు మనం ఒక సబ్బును గురించి చూస్తే, ఆ సబ్బు ఓనరు ప్రకటించేది ఏంటి అంటే, మాది మాత్రమే న్యాచురల్ సోప్, మిగతావన్నీ కెమికల్ ఉంటాయి, అవి వాడితే మీకు హాని అని చెబుతాడు. ఒక హోటల్ వారు డెవలప్ కావాలంటే ఇంకొక హోటల్ వారిది మంచి ఫుడ్ కాదు అంటారు. ఇలా ఒకరి అభివృద్ధి కోసం ఇంకొకరిని తిట్టడం, దూషించడం చేస్తున్నారు. అందుకే లేఖన భాగములు సెలవిస్తున్నాయి, పేరాస గలవాడు కలహమును రేపును అని. ఆశ ఉండడంలో, ఎదగాలి అనుకోవడంలో ఏ తప్పు లేదండి, మంచిదే. కానీ పేరాస ఉండకూడదు, అనగా దురాశ ఉండకూడదు. అది ఉన్నవారు ఏం చేస్తారంటే గొడవలకు దిగుతారు, కుటుంబాలలో గొడవలు పెడతారు, దేశంలో గొడవలు సృష్టిస్తారు, అల్లర్లను ప్రోత్సహించి దాని ద్వారా లాభం పొందుకుందాం అనుకుంటారు. అది రాజకీయాల లాభం కావచ్చు, డబ్బు లాభం కావచ్చు, మరేదైనా కావచ్చు. పేరాస ఉండడం వలన గొడవలే అవుతాయి. ఎదగాలి అంటే, వర్ధిల్లాలంటే మన కష్టము మనం చేసుకుంటూ దేవుని పైన ఆధారపడాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు తప్పకుండా ఎవరైనా సరే, ఏ రంగములో అయినా సరే దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దానియేలు దేవునిపై నమ్మకం ఉంచి అభివృద్ధి చెందుతున్నాడు. రాజుకు ఇష్టడుగా ఉన్నాడు. దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడు కాబట్టి అధిపతులందరిలో ప్రఖ్యాతి నొందాడు. దానికి గాను రాజు దానియేలును రాజ్యం అంతటి పైన కూడా అధికారం ఇవ్వాలని అనుకున్నాడు. అంత గొప్పగా దానియేలు వర్ధిల్లుతున్నాడు. దానికి కారణం దానియేలు దేవుని యందు విశ్వాసముంచి కొనసాగటమే. దానియేలు ఆ బబులోనులో ఒక బందీగా ఉన్నటువంటి వ్యక్తి. తన సొంత దేశం కాదు, చుట్టూ ఉంది తన ప్రజలు కాదు. అయినా సరే అతను అంత గొప్పగా వర్ధిల్లడానికి కారణం దేవుడు. దేవుని పైన దానియేలుకు ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు నీవు ఆలోచన చేస్తున్నావా, నేను నాకు తెలియని స్థలంలో ఉన్నాను, నాకు తెలియని ప్రాంతంలో ఉన్నాను, నేను ఎలా ఇక్కడ ఎదగగలను, నేను ఎలా ఈ తెలియని వారి మధ్య గొప్ప కాగలను, నా భాష కాదు, నా బంధువులు కాదు, నా మతస్థులు కాదు, ఇలా అని ఈ లోక పరిస్థితులను చూసి భయపడుతున్నావా? భయపడకు, ఆగిపోక ముందుకు సాగు. దానియేలు మనకు ఈ విషయంలో మాదిరిగా ఉన్నాడు. శత్రువుల మధ్యలో ఉన్నా సరే తాను వర్ధిల్లుతూనే వచ్చాడు. నీవు దేవుని పైన నమ్మకం ఉంచి యథార్థంగా కష్టపడు, తప్పకుండా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలవు. అయితే దానియేలు చుట్టూ ఉన్న మిగతా అధిపతులు పేరాస గలవారు. తాము తీసుకుంటున్న జీతము చాలక, తమకొస్తున్న బహుమతులు సరిపోక రాజ్య ధనాగారము నుండి కూడా దొంగిలించాలని ఆలోచించేవారు. అటువంటి వారు కలహాన్ని రేపుతారు అని వాక్యము సెలవిస్తుంది కదా. వారు కూడా అదే విధంగా చేశారు. యథార్థంగా ఉన్న దానియేలుపై నింద వేసి దూషించి చంపాలని ప్లాన్ వేశారు. కానీ దేవుడు అటువంటి విరోధుల ఆలోచనలను పారనీయడు. వారి ఆశకు తగ్గట్టుగానే వారు చివరకు నశించిపోయారు. వారిని గురించి తెలుసుకున్న రాజు వారినే సింహపు బోనులో పడివేశాడు. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నావా?
దేవుని యందు నమ్మిక ఉంచు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నిన్ను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. ఆయన ఎప్పుడూ త్రోసివేయడు. దేవుడు తప్పక నిన్ను నీవు అనుకుంటున్న ప్రదేశములో, పనిలో అభివృద్ధి కలగజేస్తాడు. కాబట్టి దేవుని వైపు మాత్రమే చూడు. పరిస్థితుల వైపు, ప్రతికూలతల వైపు చూడకు. నీకు తప్పక అన్ని విషయాల్లో నీవు విజయాన్ని సాధిస్తావు. తప్పక నీకు విజయం వస్తుంది. నీవు వర్ధిల్లుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, అయా మా మధ్య ఉన్న దేవా, మా మాటలు ఆలకిస్తున్న దేవా, మా ప్రార్థనలకు చెవియొగ్గున్న తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అనేటువంటి అయా మరి తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని తండ్రి ఎంతగానో బలపరిచినందుకు, సరిచేసినందుకు స్తోత్రములు. అవును తండ్రి, పేరాస కలిగి ఉండేవారుగా మేము ఉండకుండా అయ్యా ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక ఉంచేవారిగా, అయ్యా నీపైన విశ్వాసం ఉంచేవారిగా, అయ్యా మీ యొక్క కృప పొందుకునే వారముగా మేము ఉండాలని అయ్యా దానియేలు అయ్యా మీ యందు నమ్మిక ఉంచగా తనను మీరు అభివృద్ధి చేశారని వాక్యము ద్వారా సుస్పష్టముగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము కూడా ఎల్లప్పుడూ మీ యందు నమ్మిక ఉంచి, మీ పైన విశ్వాసం ఉంచి, ప్రతి విషయంలో తండ్రి మీపైన ఆధారపడేటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయా ఎటువంటి కొరతతో వారున్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో వారున్నారో, ఎటువంటి లేమితో వారున్నారో అయా వారికి సమృద్ధిని మీరు దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అయా వారికి ఉన్న బలహీనతలు, శారీరక రుగ్మతలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేసి అయా మీ యొక్క సన్నిధిలో వారిని సాక్షులుగా నిలవబెట్టండి. హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తండి. అయా చూపు లేక, మాట లేక పడి ఉన్నటువంటి బిడ్డలను మీరు తాకండి. సంపూర్ణ విడుదలను వారికి అనుగ్రహించండి. సజీవులుగా నిలవబెట్టండి. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచున్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. ముఖ్యంగా ప్రభా అయ్యా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. అదేవిధంగా ఇంకా బాప్తీసం పొందని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. మీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి. ముఖ్యంగా మీ వాక్యానికి లోబడే మనసును వారికి దయచేయండి. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి. అయా రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన రిజల్ట్ ను వారికి మీరు అనుగ్రహించండి. వారు అనుకున్న జాబ్ వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అదే విధంగా నా ప్రభువ చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారిని మీరే కాచి కాపాడమని అయా వారి యొక్క త్రోవలలో తండ్రి సరాలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి. అయా యవన వయసులో అయా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా అయా మీ యందు భయభక్తులు కలిగి అయా మీ వాక్యానుసారముగా అయా మీ యొక్క వెలుగులో నడిచెటి భాగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువ వృద్ధులను మీరు కాపాడండి. అయా వారికి ఉన్న శారీరక బలహీనతను కొట్టివేయండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు నీవే ప్రభువ. వారి పక్షముగా మీరుండండి నా ప్రభువ. ఎందరైతే బిడ్డలు తల్లిదండ్రులు లేక ఉన్నారో, మరి విధవరాళ్లుగా ఉన్నారో వారి పక్షముగా మీరుండండి. న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అయా మీ యొక్క కనికరము, మీ కటాక్షము వారిపైన ఉంచండి ప్రభా. దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, శాంతి కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మీరు నిలవబెట్టండి నా ప్రభా. అదే విధంగా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభువా. సంఘములో క్షేమము, సమాధానము, సమృద్ధిని మీరు దయచేయండి నా తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థి
ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి సమాధానమును దయచేసి కన్నీటిని తుడిచి సంతోషాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.